పడుకుని ఈ విధంగా దేవుని ఘనపరచడం అనేది అది దేవునికి ఎంతైనా మహిమ. నా పిల్లలు నన్ను పొగుడుతున్నారని, నన్ను ఘనపరుస్తున్నారని దేవుడు ఎంతో ఆనందిస్తాడు. అందుకే మనం ఆయన పొగడాలి, ఆయన ఘనపరచాలి, త్రికరణ శుద్ధితో ఆయన ఘనపరచాలి. మిమ్మల్ని మీరు దేవునికి బాగా అప్పగించుకోండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనతో చక్కటి సహవాసం చేయడానికి మనస్ఫూర్తిగా అప్పగించుకోండి. నేను ప్రభువుతో సహవాసం చేస్తున్నాను అన్న ఆలోచనతో ఉండండి. ఓకేనా? ఎప్పుడు ముగిస్తాడు రా బాబు, ఫోన్ పట్టుకున్నాడు ఈయన వదలడం అని అనుకోకుండా చక్కగా దేవునితో సహవాసం చేయడానికి ఈ సమయాన్ని దేవునికి మీరు ప్రతిష్ఠించుకోండి. మీ శరీరము, ఆత్మ, ప్రాణము ఆయనకి మీరు సమర్పించుకుని ఆయన సన్నిధిలో ఉండాలి. సృష్టికర్తతో సహవాసం చేయటం ధన్యకరమైన విషయం ఇది. ఎందుకంటే విలువైన సమయం ఇంకొకటి ఉండదు. ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రభువుతో అలా కలుసుకోవాలి. అంతగా ప్రభువుతో మమేకం కావాలి మనం. బయట నేను ఎంతలా చెప్తుంటే బయట మాట్లాడుకోకుండా శ్రద్ధగా వినండి. మీరు ఏం చేసినా ఇక్కడ కనబడిపోతుంది. ఇక్కడ ఎదురు టీవీ పెట్టారు, ఇక్కడ టీవీ ఉంది. ఏం చేసినా మీరు మాట్లాడుకున్నా, పక్కకు తిరిగినా, లేచి వెళ్ళినా నాకు కనబడిపోతుంది. టీవీ ఉందా లేదు? ఇక్కడ టీవీ ఉంది. ఇక్కడ అంచేత మీరేం చేసినా నాకు తెలిసిపోతుంది. అంచేత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళారా? ఇది 13వ వార్షికోత్సవం. గవరపేట 13వ వార్షికోత్సవ ఉడికిది. 2010లో నాకు దర్శనం వచ్చింది. 2010లో దర్శనం. అది 2010 అంటే 2010 సంవత్సరం 12వ తారీఖు ఆదివారం నైటు, తెల్లారితే సోమవారం. ఆ దినాన్ని నాకు దేవుడు తన దర్శనాన్ని ఇచ్చి నన్ను గవరపేట ప్రాంతాన్ని పంపించారు. మీకు చాలాసార్లు చెప్పాను, అయినా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడికి రావడానికి కారణం మా సోదరులు పెండ్ర దానయ్య కొన్ని పరిస్థితులను బట్టి మలికీపురం వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ కూడా ఇవ్వలేక తర్వాత వీరన్న గారు ఆయన తోడళ్ళు, ఆయనకి అన్నయ్య అవుతారు. మరియమ్మ గారేమో తల్లిగారు వదిన అవుతారు ఆయనకి. ఆయన మళ్ళీ అలా తిరిగి ఈ గవరపేట ఇక్కడికే వచ్చేసారు. ఆయన మంచికి చెడ్డకి వీరన్న గారు దానయ్యకి సహకారులుగా ఉంటారు. మంచికి చెడ్డకి అనే విషయాల్లో ఈ కుటుంబం చాలా ఆదరణగా వాడుకుంటారు. అంచేత వారు ఇక్కడికి వచ్చేసారు. అప్పుడు దానయ్యకి గొర్రెలు చచ్చిపోయినాయి. ఒక 20 గొర్రెలు చచ్చిపోయినాయి. 20 గొర్రెలు ఎప్పుడైతే చచ్చిపోయినాయో తన మనస్సు వికలమైపోయింది. దానయ్య నువ్వు వెళ్ళకు, ఇక్కడే ఉండంటే, లేదండి నేను వెళ్ళిపోతానండి, నాకు ఇక్కడ ఉండబుద్ధి వేయట్లేదండి అని చెప్పి మొత్తం అన్నీ సర్దుకుని, నేను ఎంత వద్దని చెప్పినా సరే అన్నీ సర్దుకుని దానయ్య, అచ్చమ్మ వారు కలిసి సామాను అంతా లారీలో మినీ లారీలోనే వేసుకుని వారు మలికీపురం వెళ్ళిపోయారు. అక్కడ కూడా ఉండలేకపోయారు. ఆ తర్వాత గవరపేట వచ్చారు. గవరపేట వచ్చిన తర్వాత ఒక ఆదివారం దానయ్యని తీసుకుని వీళ్ళందరూ వస్తుకృష్ణ వెళ్ళారు, ప్రార్థనకు వెళ్ళారు. అంతవరకు దానయ్య దేవుని వాక్యాన్ని వినటం, మన క్రమాన్ని నేర్చుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆరాధన క్రమం అంతా చూసి వెంటనే నాకు ఫోన్ చేసి, అయ్యగారు నా పరిస్థితి ఏంటి, ఇక్కడ నన్ను ప్రార్థన తీసుకొచ్చారు ఇక్కడికి, ఇక్కడేమో నాకు
మనసుకు ఎక్కలేదు. నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి అని అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తే అప్పుడు నేను చెప్పాను, దానయ్య వెంటనే భీమవరం వచ్చేయండి, భీమవరం మనకి మందిరం ఉంది, భీమవరం అంటే నెక్స్ట్ ఆదివారం నుంచి దానయ్య అలాగే వీరన్న గారు, ఇస్సాక్ గారు, మరియమ్మ గారు, ఇంకా కొంతమంది వీళ్ళందరూ కలిసి భీమవరం వచ్చేసారు. అప్పుడు భీమవరం ఆరాధనలో పాలు పొందారు. అలాగా పాలు పొందిన వెంటనే నేను భీమవరం మందులో ఉపవాస కూడికలు ప్రకటించాను. ఆ కూడికలు కూడా ఎంతో నమ్మకంగా వచ్చి పాల్గొన్నారు. ఇంకా అక్కడి నుంచి మందిరంలో కంటిన్యూ అవ్వడం జరిగింది, భీమవరం చర్చిలో నడవడం జరిగింది. ఆ తర్వాత నేను ఆదివారం వస్తే మెయిన్ సెంట్రల్ చర్చిలో ఆరాధన చూసుకుని అక్కడి నుంచి మళ్ళీ నేను భీమవరం వెంటేవారితో వచ్చి మళ్ళీ అక్కడి నుంచి నేను వేమవరం వెళతాను. ఆదివారం పరిచర్య అలా కొనసాగిస్తాం. అలాగో వస్తూ ఉండగా ఒక రోజుని వీరన్న గారు వచ్చి, అయ్యగారు మా ఊరు రండి అన్నారు. నేను దాన్ని లోతుగా తీసుకోవాలా, లైట్గా తీసుకున్నాను. మా ఊరు రండి అంటే వస్తానులేండి అని చెప్పడం, నేను మళ్ళీ కంగారుగా వేమవరం వెళ్ళిపోవడం. మళ్ళీ వారం వస్తే అయ్యగారు మా ఊరు రండి అని అడగడం, మళ్ళీ నేను వెళ్ళిపోవడం. మళ్ళీ ఆదివారం వస్తే మా ఊరు రండి అయ్యగారు అని చెప్పడం, వెళ్ళిపోవడం. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజునైనా ఒక పని చేశారు, గమ్ముని కాళ్ళు పట్టుకుని మా ఊరు రండయ్యా అన్నారు. సరే, అంత పెద్ద ఆయన కాళ్ళు పట్టుకుని ఎంత ప్రాధేయపడుతున్నారు, ఏంటి అసలు గవర్నపేట ఉద్దేశం ఏంటి? నా మనసులో అప్పుడు నాటుకుందనమాట. కాళ్ళు పట్టుకోగానే నాకు నాటుకుంది అది. వీరన్న గారు ఎంతగా ప్రాధేయపడుతున్నారు మా ఊరు రమ్మని అని చెప్పి అప్పుడు నేను అనుకుని బండి మీద డ్రైవ్ చేస్తూనే, ఇంకప్పుడు నాకు కారు రాలేదు, బండి డ్రైవ్ చేస్తున్నాను. బండి డ్రైవ్ చేస్తూనే నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా గవర్నపేట రమ్మని చాలా ప్రాధేయపడుతున్నారు, నేను గవర్నపేట వెళ్ళనా, నేను గవర్నపేట వెళ్ళాలా వెళ్ళకూడదా అని ప్రభువుని అడిగాను. అడుగుతూ సాయంకాలం ప్రార్థన చేస్తాను తండ్రి, నాకు సమాధానం ఇవ్వండి అని అడిగాను. అడిగిన తర్వాత నేను వెళ్ళాను, ఆరాధన చూసుకున్నాను. అక్కడ వేమవరంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆరాధన అయ్యేసరికి ఇంచుమించుగా 10 అలాగైపోతుంది, 10:15 అలాగైపోతుంది. తర్వాత మళ్ళీ ఆఖరిని వాళ్ళందరికీ ప్రార్థన చేసి పంపించేసరికి 10:30, 10:35, 10 అలా 10:30 అలా అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి భోంచేసరికి ఇంచుమించుగా 11:30, 11:12 ఇలా అవుతుంది టైం. అప్పుడు మేమందరం కూర్చుంటాం. కూర్చున్న తర్వాత ఏదో మంచి చెడ్డ మాట్లాడుకున్న తర్వాత పడక్క వెళ్ళిపోతాం. ఈ ఆదివారం వచ్చేసరికి బాడీ బాగా అలసిపోతుంది అనమాట అండి. వేంపాడులో మాట్లాడి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసి మళ్ళీ భీమవరంలో మాట్లాడి అక్కడి నుంచి ఒక 45 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ వేమవరం వచ్చి మళ్ళీ అక్కడ పరిచర్య చేసి బాడీ భయంకరంగా అలసిపోతుంది అనమాట అండి. అప్పుడు ఆ రాత్రి అనుకున్నాను, ప్రార్థన చేద్దాం అనుకున్నాను కదా, ప్రభుతో చెప్పాను, ప్రభువా నేను ఈ వారం బాగా అలసిపోయాను తండ్రి, పడుకుంటాను, నేను పొద్దునే లేచి ప్రార్థన చేస్తాను, తెల్లారగట్లే లేచి పడుకుంటాను తండ్రి అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుని వెంటనే పడుకున్నాను. పడుకుంటే ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడారు. వింటున్నారా? ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, నువ్వు లేచి దీపం వెలిగించి పెంటరాసు మీద పెట్టు. అది ఏం వెలిగించాలి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే మానవుడి హృదయం ఎలా ఉందంటే పెంటరాశితో సమానం. చెడిపోయిన హృదయం పెంటరాశితో సమానం హృదయం. కనుక ఇలాంటి హృదయాన్ని నీవు వెలిగించాలి, వెళ్ళి హృదయాలు అలా ఉన్నాయి వెలిగించు అని ఆ మాట చెప్పగానే నాకు కంగారు వచ్చింది. ప్రభువా పెంటరాశి అంటున్నావు, నా హృదయం పెంటరాశిగా ఉందా ఏంటి అసలు? నువ్వు పెంటరాశి అంటున్నావు, నాదే పని వెలిగించాలా అసలు ఏమిటి నాకు అర్థం కావట్లేదు అనేసరికి వెంటనే ప్రభు చెప్పిన మాట, నీ హృదయం పెంటరాశి అయితే ఇంతమంది ఎలా వెలిగించబడతారు?
వీళ్ళందరినీ వెలిగించింది నువ్వు కాదు కదా, నీలో నేను ఉన్నాను కనుకని వీళ్ళు వెలిగించబడుతున్నారు. అయితే నీ హృదయం పెంటరాశిగా ఉంటే నేనుండను కదా, నీలో నేనుండను కదా. బలవంతుడు కన్నులు మూశాడు, మళ్ళీ వాళ్ళు కళ్ళు తెరవాలంటే అతనికంటే బలవంతుడైతేనే కళ్ళు నువ్వు తెరవలేవు కదా, నువ్వు తెరవలేవు కదా కళ్ళు. కనుక నీలో నేనున్నాను, నీ హృదయం పెంటరాశి కాదు. రాత్రి ఏమనుకున్నావు అని చెప్పి అలాగూ ఈ డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పు. అంతే. ఆ మాటలు దేవుడు చెప్పాడు, టక్కన మెలకు వచ్చేసింది. అబ్రహాము దేవుడను, మీ పితరులైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పు. అంతే. అప్పుడు నాకు అర్థమైంది, ఏవో నన్ను గవర్పేట వెళ్ళమంటున్నావు, గవర్పేట వెళతాను తండ్రి, ఖచ్చితంగా గవర్పేట వెళతాను అని చెప్పి అది 2010 సంవత్సరం 12వ తారీఖు రాత్రి ఆ దర్శనం వచ్చింది. ఆ తర్వాత సోమవారం వెంటనే సోమవారం 12వ తారీఖు సోమవారం నేను ఫోన్ చేశాను భీమవరం సోదరులకి. ఫోన్ చేసి మనందరం గవర్పేటలో ప్రార్థన పెట్టాలి అని చెప్పి వెంటనే ఫోన్ చేసి మంగళవారం నైట్ ప్రార్థన పెట్టాం. అందుకే ఇక్కడ మంగళవారం నైట్ అందుకే ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ మంగళవారం నైట్ ప్రార్థన పెట్టాం. నేను కొంతమంది సోదరులు రమ్మని చెప్పి ఇక్కడే మన ఏర్న గారింటి దగ్గర అరుగు మీద మోకరించి ప్రార్థన చేశాం. ఆ విధంగా ఈ పరిచర్య స్టార్ట్ అయింది. అమ్మా అవును. ఆ తర్వాత వాళ్ళు ప్రియులు దానయ్య గారి కుటుంబం వ్యవహారం వచ్చేసారు. ఏమండి అంటే 13వ తారీఖు 2010 సంవత్సరం మంగళవారం నైట్ ఇక్కడ ప్రార్థన ప్రారంభించాం. ఆ తర్వాత వీరన్న గారు చాలా మంచి మనసుతో, అయ్యా మందిరం ఎక్కడ కడతారు చెప్పండి అని అడిగారు. ఆయన మీరు స్థలం తీసుకోండి, ఇది తీసుకుంటారా, ఆ వెనకాల స్థలం తీసుకుంటారా, అసలు మీరు ఎక్కడ స్థలం తీసుకుంటారు? చూడండి ఆ మంచి మనసు, మీరు ఎక్కడ స్థలం తీసుకుంటారు మీరు చూడండి ఎంత. ఆయన అడగడం, మీరు ఎక్కడ స్థలం కావాలి, మీకు మందిరం కట్టేసేయండి, అంత ధైర్యంగా ఎదురుకొచ్చారు. అప్పుడు వెంటనే మందిరానికి స్థలం ఇచ్చారు, వెంటనే మందిరం కట్టేశాం. ఏమండి మందిరం కట్టి 2011 సంవత్సరం జూలై నెల 27వ తారీఖుని దీన్ని ప్రతిష్ఠించాం. 2011 సంవత్సరం జూలై నెల 27వ తారీఖుని ఈ మందిరాన్ని ప్రతిష్ఠించాం. కనుక ఈ మందిరాన్ని ప్రతిష్ఠించి ఇప్పటికి 13 సంవత్సరాలు ముగించుకొని ఈ రోజుతో 14వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఎన్నో సంవత్సరం? 14వ సంవత్సరం అడుగుపెట్టాం. 13 సంవత్సరాలు దేవుడు ఇక్కడ అంటే 14 సంవత్సరాలు చెప్పుకోవచ్చు. అంతకుముందు మందిరం కట్టిన సంవత్సరం ఉంది కదా, 14 సంవత్సరాలు చెప్పుకోవచ్చు. కానీ మందిరం కట్టి ప్రతిష్ఠించి 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 14వ సంవత్సరంలో అడుగుపెట్టాం. నేను ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు మొట్టమొదట నేను రావణ్ గారి ఇంటికి వెళ్ళాను. చింతపల్లిలో రావణ్ గారి ఇంటికి వెళ్ళాను. రావణ్ గారి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసేవాడిని, ప్రభా ఈ ప్రాంతంలో మాకు పాయింట్ ఇవ్వండి, ఈ ప్రాంతాల్లో పాయింట్ ఇవ్వండి అని అడిగితే దేవుడు ఇక్కడ ఇచ్చాడన్నమాట. ఈ విధంగా ఇక్కడ మందిరం ఏర్పడింది, సంఘం ఏర్పడింది. అలా కొన్ని కుటుంబాలను దేవుడు సంఘంలోకి తీసుకురావడం జరిగింది. చిన్న సంఘం కింద ఇక్కడ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ పరిచర్య ధర్మం జరుగుతూనే ఉంది. ఆగకుండా పరిచర్య ధర్మం జరుగుతూ ఉంది. కొన్ని కుటుంబాలు మందిరంలోకి చేర్చబడ్డాయి, చక్కగా పరిచర్య జరుగుతుంది. ఏమండి కనుక దేవుని మహాకృపను బట్టి
ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆశీర్వదించాడు. కొంతమంది వ్యక్తులను దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు మీరందరూ ఎవరిప్పుడు ఆశీర్వదించబడిన వారా లేకపోతే శాపంలో ఉన్నవారా? ఆ, ఆశీర్వదించబడిన ప్రజలు మీరు కానీ నేను కానీ ఆశీర్వదించబడిన ప్రజలు. పాపశాపం నుంచి దేవుడు మనందరినీ విడిపించాడు. ఏమండి, ఆ విధంగా ఇక్కడ పరిచర్య ఏర్పడింది. కొన్ని కుటుంబాలు ఇక్కడ కట్టబడ్డాయి, దేవుని పరిచర్యలో సాగుతున్నారు. కనుక మొట్టమొదటిగా గౌరపేట సంఘానికి అంతటికి పేరున కుటుంబాలు జ్ఞాపకం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. కనుక మొట్టమొదటిగా ఈ చక్కటి కూడిక ఏర్పాటు చేసిన గౌరపేట సంఘానికి అంతటికి, ఇక్కడ పాలు పొందుతున్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు గౌరపేట సంఘానికి అంతటికి నా ప్రత్యేకమైన శుభాభివందనాలు వారికి నేను తెలియచేస్తున్నాను. నమ్మకంగా పిల్లలు చాలా నమ్మకస్తులు మరి దేవునిలో ప్రోత్సాహకరంగా ఉంటూ దేవుని కార్యాలకి మంచి సహకారులుగా నిలబడుతున్నారు. కనుక మరి బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ మందిరాన్ని కట్టే విషయంలో మరి పిల్లలు ఎంతో సహకారం చేశారు. మరి మన ప్రియులు రాపా కృష్ణమూర్తి గారు ఉన్నారు, మోహన్ ఉన్నాడు, తర్వాత శ్యాంబాబు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. శ్యాంబాబు కూడా కొంత పనిచేయడం జరిగింది. తర్వాత ఇంకా దుర్గరాజు చెప్పనవసరం లేదు, వీరన్న గారు ఉండే అబ్బాయి దుర్గరాజు చెప్పనవసరం లేదు. వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ పని చేశారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వీర్రాజు ఇంకా దానయ్య వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. పిల్లరా, అలాగుని ఇంకా తర్వాత ఈ సంఘం అంతా 5 ప్రారంభ దినాలవి. తర్వాత ఒక్కొక్క కుటుంబం లోపలికి వచ్చింది. ఆ తర్వాత సంఘం అంతా అన్ని కార్యాల్లో చాలా సహకారులుగా నిలబడి ఈ పరిచర్య చక్కగా సాగడానికి వీళ్ళెంతో సహాయపడుతున్నారు. కనుక గౌరపేట సంఘానికి అంతటికీ కూడా మరొకసారి నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. చాలా సంతోషం, మంచిది ప్రభునందు పిల్లారా. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. చేరువచ్చిన అన్ని సంఘాల నుండి కొద్ది మంది రాగలిగారు. వచ్చిన వారిని అందరిని బట్టి, అన్ని సంఘాల్లో ఉన్న ప్రియులందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఏమండి, ఈరోజు మన సోదరి పుట్టినరోజు కదా. ఓకే, మన సోదరి రత్నకుమారి గారి పుట్టినరోజు ఈరోజు. అమ్మ, విష్ యూ హ్యాపీ బర్త్డే. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మన సోదరి రత్నకుమారి గారి పుట్టినరోజు. జూలై 27వ తారీఖుని సోదరి పుట్టినరోజు. ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఇంకో కార్యక్రమం ఏంటంటే, భారతి అమ్మ కుమార్తెనిచ్చాడు కదా దేవుడు. చక్కటి కుమార్తెను భారతికి ఇవ్వడం జరిగింది. మరి తల్లిని బిడ్డను ఎంతో క్షేమంగా దేవుడు కాపాడుతూ వచ్చారు. అమ్మ, ఈరోజు పేరు పెట్టడమా అదొకటేనా? పేరు పెట్టడం. ఓకే, ఈరోజు భారతికి ఇచ్చిన మీ ఆయన గారి పేరమ్మా అభిషేక్ గారు. అభిషేక్ గారిని, భారతి గారిని దేవుడు ప్రేమించి చక్కటి కుమార్తెని దేవుడిచ్చారు. అభిషయ్ అలాగనే భారతిని ప్రేమించి చక్కటి కుమార్తెని దేవుడు అనుగ్రహించాడు. కనుక ఈరోజు ఆ కుమార్తె కూడా పేరు పెట్టడం అనే కార్యక్రమం ఉంది. అది కూడా మనం చేస్తాం. తర్వాత అమ్మ కూర్చోరదల్లి. ఆ తర్వాత ఇంకో కార్యక్రమం ఏంటంటే, మన సోదరులు ఈశ్వరుని అలాగే భవానిని ప్రేమించి వారికి కూడా మొట్టమొదట కుమారునిచ్చాడు. తర్వాత కుమార్తె కదా నాన్న ఈశ్వరి కుమార్తెనా? ఈశ్వరికి మళ్ళీ కుమార్తెనిచ్చాడు. ఆవిడకి ఈరోజు కార్యక్రమం ఏంటి నాన్న? అన్నప్రాసన రెండునా? పేరు పెట్టాలా? అన్నప్రాసన రెండు చేయాలా? ఓకే, పేరు పెట్టడం, అన్నప్రాసన ఈ 2 కార్యక్రమాలు చేయాలి. ఇక పోతే 3వ కార్యక్రమం ఉషారాణి వచ్చిందా? రణధీర్ పుట్టినరోజు. ఒకవేళ అది కూడా ఏదైనా కార్యక్రమం ఉంటే అది కూడా చేయవలసి ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఈరోజు ఉంటాయి. వాక్యం అయిన తర్వాత ఈ కార్యక్రమాలు చేద్దాం. ఓకేనా? అందరూ హ్యాపీ అయినా? మరి మొఖాలు వాడిపోయినట్టుగా కనపడుతున్నాయి.
హ్యాపీ అని అందరూ సంతోషంగా ఉన్నారా? ఆ, మీరు మరి మొఖాలు సంతోషంగా వింటే వాక్యం వింటాను, లేకపోతే మరి ముగించరా నాయన అన్నట్టుగా నేను భావించి వాక్యాన్ని ముగించాలి. హ్యాపీ అని అందరూను వాక్యం చెప్పనా? కొంత సమయం వింటారా వాక్యం? మంచిది. కనుక మరి ఈ సమయంలో మొట్టమొదటిగా చక్కటి గ్రీటింగ్స్ అందించిన దైవ సేవకులు, బలిపాడు ఘనమైన దేవుని సేవ జరిగిస్తున్నారు దైవజనులు ఎలీసా పాస్టర్ గారిని బట్టి వారికి కూడా వారి సంఘానికి, వారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఇంకా మన యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘంలో దైవజనులు వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా ఇంతవరకు నడిపించిన దైవజనులు రామకృష్ణ గారికి, ఇంకా మన సంఘంలో నా ద్వారా అభిషేకం పొంది పరిచయం జరిగిస్తున్న దైవజనులందరికీ, బయట కూర్చుంటే వారికి, లోపల ఉన్న వారికి అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిది. దేవుని వాక్యములోకి వెళ్ళిపోదాం. ఇది మందిర ప్రతిష్ట కూడిక, వార్షికోత్సవ కూడిక, 13వ వార్షికోత్సవ కూడిక. అందుచేత ఆ సందర్భంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాము. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, గవరపేట ఈ ప్రాంతములో 2024వ సంవత్సరం జూలై నెల 27వ తారీఖున వచ్చిన అన్ని సంఘాల ప్రియులను, అనగా తల్లి సంఘం చినమేరం సంఘాన్ని బట్టి భీమవరం మెంటేవారి తోట, పాలకొడేరు, అలాగుని వేమవరం, ఆచంట, తణుకు, అలాగే మలికీపురం ఈ బ్రాంచ్ సంఘాలను బట్టి, అదేవిధంగా అనుబంధ సంఘాలైన బల్లిపాడు, భీమవరం మెంటేవారి తోట, భీమవరం బ్యాంక్ కాలనీ, అలాగే చిన్న గొల్లపాలెం, కలిదిండి ఈ ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యను బట్టి, ఆయా స్థలాల నుంచి ఈ గౌరపేట మందిరానికి వచ్చిన ప్రియులను బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, మీ దాసునిగా నన్ను మరుగు చేసి కొన్ని నిమిషాలు మా అందరితో మాట్లాడమని, మీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని, ఎలా నడవాలో మాకు నేర్పించమని కోరుకుంటూ మీ వందనాలు చెల్లిస్తూ, మీ దాసునైన నన్ను మరుగు చేసి కొంత సమయం మాట్లాడమని కోరుకుంటూ, యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లారా, ఇక్కడ మనం అపొస్తలుడైన పౌలు తిమోతికి లేఖ వ్రాస్తూ, నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, చెప్పండి, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది మీకు తెలియాలని నేను ఈ లేఖ వ్రాస్తున్నాను అన్నాడు. ఇది మందిర వార్షికోత్సవ కూడిక కనుక మందిరం గురించి మాట్లాడుకుంటున్నాం. అయ్యా, బయట ఉన్న వారు వాక్యాన్ని వినండి, శ్రద్ధగా వాక్యాన్ని గమనించండి. బయట ఉన్న వారందరూ వినాలి.
మెయిన్ వాక్యమే మనల్ని ఆశీర్వదిస్తుంది. వాక్యం మీద మనసు పెట్టాలి. కూర్చుని వెళ్ళినా ఆశీర్వాదం కలగదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని వినాలి. మీకు విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళినప్పుడు విత్తనాలు పడి నాటుకుంటేనే ఆ భూమి ఫలభరితంగా ఉంటుంది. అది విత్తిన తర్వాత మళ్ళీ గ్రహించకపోతే, గ్రహింపు లేకపోతే దుష్టుడు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ ఆ నేల ఎంటీగానే ఉంటుంది. ఇక్కడ వాక్యం చెప్పబడుతున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు విత్తువాడు విత్తుతూ ఉంటాడు. ఆ విత్తనాలు నీలో పడకుండా చాలా శక్తులు ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఒకటి, నీ మనస్సుని తన స్వాధీనంలోకి తీసుకుంటాడు దుష్టుడు. 2, నీ శరీరాన్ని వాడుకుంటాడు. 3, చిన్నపిల్లల ద్వారా ఆయా రీతులుగా కొంత డిస్టర్బెన్స్ అనేది కలుగుతుంది. ఇలాగున తన పని తను చేస్తూ ఉంటాడు. నీవు ఇవన్నీ అధిగమించి వాక్యాన్ని వినవలసి ఉంటుంది. ఇవన్నీ అధిగమించి వాక్యాన్ని వినవలసి ఉంటుంది. అందుకని ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము ఎలా కలుగు చేసెను? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము నీ హృదయం అనే భూమి మీదకి ఈ నీతి సూర్యుని ప్రకాశత రాకుండా ఒకటి, నీ శరీరమే అడ్డు తగలొచ్చు. ఆ వెలుగు రాకుండా నీ శరీరమే అడ్డు తగలచ్చు. కేశలక్ష్మి, నీ కునిపాట్లు వస్తున్నాయి, అడ్డు తగిలింది అప్పుడే శరీరం. నీ శరీరమే అడ్డు తగలొచ్చు. 2, ఎవరైనా డిస్టర్బ్ చేసి వాళ్ళు నీకు అడ్డు తగలొచ్చు. 3, నీ మనసును వాడు స్వాధీనంలో తీసుకునేవాడు ఇక్కడే కూర్చోవచ్చు. నీవు వాక్యాన్ని వినకుండా నీ మనసు వేరే రీతిగా పరిగెత్తచ్చు. ఇలాగున అనేక కోణాలలో దుష్టుడు పనిచేస్తాడు. నీకంటే సురుగ్గా పనిచేస్తాడు. ఎవరు? దుష్టుడు. నిన్ను వాక్యం వినకుండా చేయటమే వాడి లక్ష్యం. నువ్వు వాక్యాన్ని వినకూడదు. ఏ రకంగానైనా వాడి గోల్లోకి నువ్వు వెళ్ళిపోవాలి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరిచే స్వార్థ ప్రకాశము, దేవుని మహిమను కనబరిచే స్వార్థ ప్రకాశము. ఇదిగో స్వార్థ ప్రకాశిస్తుంది అంటాడు. ఆసాప్ అంటాడు 81వ కీర్తనలు అనుకుంటా. అమ్మ మొదటి మాట చదవరా తల్లి. 81వ కీర్తన మొదటి మాట అనుకుంటా. 80వ కీర్తన మొదటి వచనము. ఇశ్రాయేలు కాపరి చెవియొగ్గుము మందవలే. సరే, మందవలే యోసేపును నడిపించేవాడు. మొట్టమొదటి యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు పెరిగారు. తర్వాత వాళ్ళందరినీ విడిపించి వాళ్ళని కనానుకి నడిపిస్తున్నాడు. కనానికి నడిపిస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు ప్రకాశించాలి. ఇశ్రాయేలు కాపరి చెవియొగ్గుము అమ్మా మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, అదిగో ప్రకాశింపుము. కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. ప్రకాశించడం అంటే వెలుగుని ఇవ్వడం అన్నమాట. అంటే ఇప్పుడు దేవుడు నీకు తన వెలుగునిస్తున్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రకాశిస్తున్నాడు. తన సేవకుడిని తన కుడి చేత్తో పట్టుకుని తన అగ్నిని నీకు ఇస్తున్నాడు. దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు పరమకానానికి ప్రయాణం చేయడానికి కావలసిన రీతిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రయాణములో ఉన్నావు, కనాను ప్రయాణంలో ఉన్నావు. ఈ లోకమైన ఐగుప్తు నుంచి విడుదల పొంది
పరమకాలానికి నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఈ ప్రయాణములో కెరూబుల మీద ఆసీనుడైన దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. కెరూబుల మీద ఆసీనుడై, ఇదిగో ఆసీనుడై ఉన్నాడు, మాట్లాడతాడు. ఇప్పుడు నీతో మాట్లాడుతూ వస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన ప్రకాశిస్తుండగా స్వార్థ ప్రకాశము నీ అంతరంగములో పడకుండా దుష్టుడు అడ్డగిస్తాడు. అది వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకి గుడ్డి ఏదో ఒక పని. ఇలాగున దుష్టుడు తన పని చేసుకుంటూ వెళ్తాడు. అందుకే దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ప్రతి సందర్భం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు తన ఐశ్వర్యాన్ని నీకు ఇవ్వడానికే ఈ సందర్భం ఇచ్చాడు. మరియమ్మ గారు ఎందుకు ఇచ్చాడు ఈ సందర్భం? మందిర ప్రతిష్ట వార్షికోత్సవ కూడికని ఈ సందర్భం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? తన ఐశ్వర్యాన్ని నీకు పంచిపెట్టడానికి, నీతో మాట్లాడటానికి. ఆయన దిగి వచ్చి నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు వినడానికి నువ్వు ఇష్టపడాలి, నువ్వు వినడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడితే నువ్వు దీవించబడతావు, ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినటం నేర్చుకోవాలి. మన సంఘాలకి మంచి అలవాటున రెప్పేయకుండా వాక్యాన్ని వినటం నేర్చుకోవాలి. దైవజనుడు నోట నుండి దేవుడు ఏ మాట మాట్లాడుతున్నాడో అది సరిగా వినటం నేర్చుకోవాలి. సంఘానికి ఐశ్వర్యం ఉండాలి. అసలు సకల దారిద్ర్యాలకి కారణము వాక్కుని వినకపోవడమే. సకల దారిద్ర్యాలకి కారణము దేవుని వాక్కును సరిగా వినకపోవడమే. అది సకల దరిద్రాలకి మూల కారణం అదే. అందుకే దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు వినాలి, చాలా శ్రద్ధగా వినాలి. మనసును సిద్ధపరుచుకొని వాక్యాన్ని వినాలి. అప్పుడే నీకు దేవుడు తన ప్రత్యక్షతని అనుగ్రహిస్తాడు. ఆలవోకిగా తేలికగా దీన్ని తీసుకోకూడదు, ఆలవోకిగా తీసుకోకూడదు, తేలిగ్గా దీన్ని మీరు తీసుకోకూడదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న గ్రహింపుతో కూర్చోవాలి అందరూ కూడా. ఓకేనా? వాక్యాన్ని శ్రద్ధగా గమనించమని మనం చేస్తాం. కనుక మందిరము యొక్క ప్రతిష్ఠ సందర్భంగా కూడికి ఇది. కనుక అంటున్నాడు అక్కడ దేవుని మందిరములో, అంటే పాత నిబంధనలో దేవుని మందిరం, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘం. చెప్పండి, మందిరం అంటే అర్థం ఏంటి? జీవము గల దేవుని సంఘం. దేవుని మందిరములో అనగా పౌలు వివరణిస్తున్నాడు. అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అంటే ప్రవర్తన నియమావళి నేర్పుతున్నాడు. అది జీవంగల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో ప్రవర్తన నియమావళి. ఈ పత్రికలన్నీ సువార్తలేమో యేసు ప్రభుని యొక్క త్యాగమును గూర్చి, రక్షణ గూర్చి సువార్తలు మనకు తెలియజేస్తాయి. కానీ పత్రికలేమో రక్షణ పొందిన విశ్వాసులు ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో ఆ ప్రవర్తన నియమావళిని పత్రికలు మనకు నేర్పిస్తాయి. ప్రతి పత్రిక కొన్ని అద్భుతమైన విషయాలు మనకి నేర్పిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జీవం గల దేవుని సంఘం జనులు ఎలాగూ ప్రవర్తించాలి అంటే ఎలాగూ ప్రవర్తించాలి అని పర్టికులర్గా ఒక పాయింట్ చెప్తున్నాడంటే ఎలా పడితే అలాగూ ప్రవర్తించకూడదు అన్న మెసేజ్ కూడా అందులో ఉంది. జీవంగల దేవుని సంఘములో మనుషులు ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు, ఎలా ప్రవర్తించాలో కూడా దేవుడు చెబుతున్నాడు.
అది కూడా నేర్చుకోవాలి. అది నేర్చుకుని మనం అందులో చాలా జాగ్రత్తగా నడవాలి. వింటున్నారా? ఇక్కడికి అర్థమైందా? ఎలా నడవాలో నేర్పుతున్నాడు. జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అని నేర్పుతున్నాడు. కనుక ఎలా ప్రవర్తించాలంటే వాళ్ళ ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలంటే ఇప్పుడు చెప్పాడు అక్కడ. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయున్నది. అది మొట్టమొదట ప్రతి వ్యక్తి దేన్ని అనుసరించాలంటే సత్యమును అనుసరించి నడవాలి. అంటే సంఘములో ఏముండాలి? సత్యం ఉండాలి. సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఆయన అంటాడు నేనే సత్యము అన్నాడు. యేసు ప్రభు ఎవరు? సత్యము. అసలు యేసు ప్రభువుకి అబద్ధం అంటే తెలీదు, సాతానికేమో నిజం అంటే తెలియదు. వాడు ఆది నుండి అబద్ధికుడు, నరహంతకుడు, దొంగ. అసలు వాడు తన స్వభావం అనుసరించే మాట్లాడతాడు. వాడు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాడు? తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే అబద్ధాలే మాట్లాడతాడు వాడు. అంటే సత్యం అంటే వాడికి తెలియదు. కనుక మొట్టమొదట సంఘములు ఏముండాలంటే సత్యం ఉండాలి. ప్రతి వ్యక్తి హృదయంలో ముందేముండాలంటే సత్యం ఉండాలి. అంటే ప్రతి వ్యక్తి దేన్ని అనుసరించి నడవాలంటే సత్యమును అనుసరించి నడవాలి. మొట్టమొదటి పాయింట్ ఇది. చెప్పండి, ఏమనుసరించి నడవాలి? అప్పుడు సత్యం అంటే ఏమిటి ప్రశ్న వస్తుంది. సత్యం అంటే ఏమిటి? మంచిగా చెప్పారు. వాక్య సారాంశమే సత్యం. వాక్య సారాంశము సత్యమని వాక్యం చదువు. ఆ మాట అయితే మీరు ఎరిగారు, కానీ అందులో ఉన్న లోతైతే తెలియదు. వాక్య సారాంశము సత్యం. ఆ సత్యాన్ని అనుసరించి నడవాలి. అంచేతే పిలాతు అడిగాడు యేసు ప్రభువుని. పిలాతు ఏమని అడిగాడంటే యోహాను సువార్త 18వ అధ్యాయము ఈ మాట మనకి తీసుకోవాలి. పాయింట్ మనకు అవసరం ఇక్కడ. 18వ అధ్యాయము 37వ వచనం కంటే చదవండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు అదిగో నీవన్నట్టు నేను రాజుని. నాకు చూడండి అందరూ. పిలాతు యేసుప్రభు ముందు యేసుప్రభు పిలాతు ముందు నుంచున్నాడు కదా, ఆ రాజు ముందు నుంచున్నాడు. నుంచున్నప్పుడు పిలాతు అడిగాడు, నీవు రాజువా అని అడిగాడు. అడగగానే యేసుప్రభు చెప్పాడు, అవును నీవన్నట్టు నేను రాజుని, నువ్వన్నట్టు నేను రాజుని. అయితే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యం ఇహలోక సంబంధమైనది అయితే నా సేవకులు వచ్చి పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. నా రాజ్యము కానీ నువ్వు అన్నట్టు నేను రాజుని. మరి ఇహలోక సంబంధమైన కానప్పుడు మరి ఏ లోకానికి రాజు ఆయన? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఏమండి చదివితే ఇప్పుడు మనకు అర్థం. చదవండి. అదిగో సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని. చూడండి అసలు నువ్వు రాజువే, కరెక్టే, ఈ లోకానికి కాదంటున్నావు. మరి ఏ లోకానికి రాజువు నీవు అంటే చెప్తున్నాడు పరలోకం ఒకటి ఉంది, ఆ లోకంలో నేను రాజుని. ఆ లోకంలో నేను రాజుని. కానీ అక్కడ రాజుని ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈ లోకము సత్యములో లేదు కనుక, ఈ లోకము అబద్ధాలతో నింపబడి ఉంది కనుక, ఈ లోకము ఈ లోకాధికారి చేతిలోకి వెళ్ళిపోయింది కనుక, ఈ లోకంలో మనుషులు అపవాది చేతిలో బంధించబడి ఉన్నారు కనుక, ఈ లోక మనుషులు అసత్యములో నడుస్తున్నారు కనుక
ఇలాంటి అసత్య లోకములో సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టి తిని, అందుకే ఈ లోకానికి వచ్చి తిని సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టి తిని. అందుకే లోకం ఆయన్ని ఎరగలేదు కదా. యోహాను సువార్త 1:10 ప్రకారం ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. అమ్మా వినాలి, మాటలు వినాలి. లోకం ఆయన్ని తెలుసుకొనలేదు. లోకం తెలుసుకోలేదు కనుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. మొదటి యోహాను 5:19. అదిగో లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. ఆగండి చెప్పండి, లోకమంతా ఎక్కడుంది? అది నిన్న మొన్నటిదాకా మీరు ఎక్కడున్నారు? దుష్టుని యందు. వినాలి, బాగా వినాలి. ఎవరు యందున్నారు? దుష్టుని యందు. పుష్ప గారు సరిగా వినాలి, దేవుని మాటలు వినాలి. నేను కరెక్ట్గా వాక్యమే చెప్పినప్పుడు కునిపాట్లు వచ్చేస్తాయి. కరెక్ట్గా వాక్యమే చెప్పినప్పుడు వాక్యాన్ని వదిలి బయట సంగతులు చెప్తే నిద్ర రాదు. మీరు గమనించారు ఎప్పుడైనా? అది వాక్యాన్ని కాదని ఇతర సంగతులు చెప్తే మీకు నిద్ర రాదు. ఒకవేళ బద్దులు దిక్కుండా, ఆ రైలు పట్టాలు దిక్కుండా దాని మీదే స్ట్రైట్గా నడుస్తుంటే మీకు కునిపట్లు వచ్చేస్తాయి. అది కానీ బండి ఎలా నడుస్తుందో గుర్తెరిగమ్మో ఇది చాలా వాల్యుబుల్గా ఉంది అని గుర్తెరిగి మీరు జాగ్రత్తగా దృష్టి కేంద్రీకరించాలి, చాలా జాగ్రత్త కేంద్రీకరించాలి. కనుక దేవుని వాక్యం చెబుతుంది, మనము కాదు, లోకము దుష్టిని యందు పడి ఉన్నది, లేక లోకము దుష్టిని యందు ఉన్నది. ఈ లోకమంతా దుష్టిని యందు ఉండిపోయింది. అందుకు కారణం అబద్ధికుడు పనిచేస్తున్నాడు, లోకములో శత్రువు పనిచేస్తున్నాడు, మానవాళిని మింగేయడానికి శత్రువు పనిచేస్తున్నాడు, మనుషులు మింగేయడానికి శత్రువు పనిచేస్తున్నాడు. లోకము దుష్టిని యందు పడి ఉన్నది. అయితే ఇక్కడ లోకము దుష్టిని యందు పడి ఉంది కనుక ఇప్పుడు నీవు సత్యవంతుని ఎరగాలి కదా. సత్యవంతుని ఎరగాలంటే మొట్టమొదటి నీవు చదవండి పాట, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి అదో మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. ఎవరిని ఎరగాలని? సత్యవంతుడైన తనేని దేవుని ఎరగాలని దేవుని కుమారుడు వచ్చి ఏం చేశాడు? మనకి అదిగో వివేకం అనుగ్రహించి ఉన్నాడు. అంటే సైతాన్ మనకి ఏమి లేకుండా చేశాడు. అందుకని బైబిల్ చెప్పింది, వివేకము కలిగి దేవుని వెదకువారు ఎవరైనా కలరేమో అని ఆకాశం నుండి నరులను పరిశీలించాడట దేవుడు. ఏం కలిగి? వివేకము లేదు మనిషికి, మనుషులని అవివేకులుగా చేశాడు. అది అందుకే మనుషులు అవివేకులుగా ఉన్నారు కనుకని మానవుడికి వివేకం ఇవ్వడానికి తన కుమారుని లోకములోకి పంపించాడు. ఏమండి పంపించాడు. ఇప్పుడు ఆ తర్వాత మాట చదువుతాను, మనము దేవుని కుమారుడైన యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనకి వివేకం ఇవ్వడానికి వచ్చాడు. యేసుప్రభు వివేకం ఇవ్వడానికి వచ్చాడు కనుక మనం సత్యవంతుని యందు ఉండాలి అంటే మొట్టమొదట యేసుప్రభు నందుని ఉండాలి. ఈ పాయింట్ క్యాచ్ చేయండి. ముందు నువ్వు ఎవరి యందు ఉండాలి? ఆ మాట చదవండి ఇప్పుడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే
నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. కనుక నీవు సత్యవంతుని యందు ఉండాలంటే మొట్టమొదటి ఎవరి యందు ఉండాలి? నీవు చెప్పండి, అందరూ చెప్పండి. యేసుక్రీస్తునందు ఉండాలి. ఎవరి యందు ఉండాలి? అందరూ వినాలి, బాగా వినాలి. నీవు ఆకాశ మహాకాశములు దాటి సమీపించరాని తేజస్సులో నిత్య సింహాసనాసీనుడై యుగయుగాలుగా బ్రతుకుచున్న ఆ దేవుని యందు నీవు ఉండాలి అంటే, వినాలి, ఆ దేవుని యందు నీవు ఉండాలి అంటే మొట్టమొదట యేసుక్రీస్తునందు ఉండడం ఏంటో నువ్వు నేర్చుకోవాలి. అమ్మా ఆశ, సరే కళ్ళు పోసారి బయట కూర్చోవాలి. వింటున్నారా? సరిగా వినండి. ఏం పాయింట్ చెప్పాను ఇప్పుడు? ఆకాశ మహాకాశములు దాటి సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడై ఆ నిత్య సింహాసనం మీద యుగయుగాలు కూర్చున్న దేవుడు యందు నువ్వు ఉండాలి అంటే, ఆ దేవుని యందు నీవు ఉండాలి అంటే మొట్టమొదట నీవు యేసుక్రీస్తునందు ఉండాలి. చెప్పండి, ఎవరి యందు ఉండాలి? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? వివేకం అనుగ్రహించడానికి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చేదని. అందుకే లోకంలో పుట్టి తిని, అసలు నేను పుట్టింది ఎందుకో తెలుసా? లోకంలో సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి. అందుకే ఈ లోకానికి వచ్చాను. సత్యదేవుడు ఒక ఆయన ఉన్నారు, సత్యవంతుడు ఒక ఆయన ఉన్నారు, సమీపించడాన్ని తేజస్సులో వసిస్తూ సత్యవంతుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన గురించి చెప్పడానికే నేను వచ్చాను, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. అది కనుక నువ్వు ఆయన యందు ఉండాలి అంటే మొట్టమొదట నీవు యేసుక్రీస్తునందు ఉండాలి. అయితే యేసుక్రీస్తునందు ఉండడం అంటే ఏమిటి? మళ్ళీ అదొక పాయింట్. యేసుక్రీస్తునందు ఉండడం అంటే అర్థం ఏమిటి? నీ నోట్లో యేసు యేసు అని పలికితే సరిపోతుందా? చాలదు. యేసయ్యా యేసయ్య నీకు స్తోత్రం, దేవుని కృప, దేవుని దయ అని 24 గంటలు నువ్వు వల్లిస్తే సరిపోతుందా? సరిపోదు. అలా సరిపోదు. 24 గంటలు వల్లిస్తే సరిపోదు. కనుక యేసుక్రీస్తునందు ఉండడం అంటే మళ్ళీ దాన్ని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తునందు ఉండడం అనగా అర్థం ఏమిటో తెలుసునా? దాన్ని జాగ్రత్తగా వివరిస్తున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని నేను వివరిస్తున్నాను. ఆ వివరణ అంతా జాగ్రత్తగా తీసుకోవాలి. వాక్యాన్ని వివరిస్తున్నాను, వాక్యాన్ని వివరణగా తీసుకోండి. బైబిల్ చూస్తున్నారా తల్లి? చూస్తున్నారా? బైబిల్ చూడండి. చిన్నపిల్లలు, యవనస్తులు జాగ్రత్తగా వినాలి, గమనించాలి వాక్యాన్ని, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. కనుక ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి, దయవుంచి యోహాను రాసిన మొదటి పత్రిక, ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమవుతాయి, నేను కూడిక ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక, దయవుంచి మొదటి అధ్యాయము మొదటి వచనం కాడించి చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది. చూడండి దేని గురించి అపుస్తుడైన యోహాను మాట్లాడుతున్నాడంటే జీవవాక్యమును గూర్చిన సంగతులు మాట్లాడుతున్నాడు. ఎవరంటే అపుస్తుడైన యోహాను. ఈ యోహాను ప్రభువుకి చాలా దగ్గరవాడు. ఈ యోహాను దేవుని ప్రేమను ఎక్కువ అనుభవించిన వాడు. అందుకే యోహాను ఎక్కువ ప్రేమను గూర్చి రాశాడు. దేని గురించి రాశాడు? అవును, ఎక్కువగా ప్రభువుకి దగ్గర, ప్రభు యొక్క రొమ్ముని ఆనుకొని ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు భూమి మీద ఉండగా. నేను ప్రభువుకి అతి సన్నిహితుడు కావాలి అనుకున్నాడు. నేను ఆయన ఆంతరంగికుడిని కావాలనుకున్నాడు. ఆయన మనసులో ఉన్న విషయాలు నేను వినాలి అనుకున్నాడు.
నేను నా ప్రభువుకి, నా ప్రాణప్రియునికి నేను చాలా దగ్గర కావాలి అనుకున్నాడు. నా జీవితంలో నేను ఆయనకు మరీ దగ్గర కావాలి అనుకున్నాడు. ఆయన ఆంతర్యాల విషయాలని నాకు తెలియాలనుకున్నాడు. ఆ సన్నిహిత సంబంధాన్ని యోహాను సంపాదించుకున్నాడు. అందుకే యోహాను రాస్తున్నాడు. యోహాను దేని గురించి రాశాడంటే, నెంబర్ 1 ప్రేమను గూర్చి రాశాడు. యోహాను 2 సత్యమును గూర్చి రాశాడు. యోహాను 3 వెలుగును గూర్చి రాశాడు. అనగా జ్ఞానమును గూర్చి రాశాడు. నీ జీవితంలో కూడా నేను దేవునికి సమీపస్తుని కావాలి అన్న హృదయ వాంఛ నీకు ఉండాలి. నీ బ్రతుకులు ఈ వాంఛ ఉండాలి. ఏ వాంఛది? నేను దేవునికి అతి సమీపముగా రావాలి, ఆయనతో నేను చాలా సన్నిహిత సంబంధాన్ని అనుభవించాలి, నేను ఆయనతో మమేకం కావాలి, నా ప్రాణప్రియునితో నేను మమేకం కాగలగాలి అన్న వాంఛ నీకు ఉండాలి. అటువంటి వాంఛ నీవు కలిగి ఉండాలి. దాని కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి, నువ్వు సాధన చేయాలి. అలాంటి ఆశ కలిగి నువ్వు జీవించాలి. జీవిత పరమార్థం అదే. ఇంకా లోకంలో ఏది ప్రాముఖ్యము కాదు, ఇదే పరమార్థం. నీ జీవితంలో ప్రభువుకి అంత దగ్గర కావాలి. యోహాను అలా సాధన చేసి ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు. నువ్వు దేవునికి దగ్గర కావాలనుకున్నప్పుడు నేను నడిపిస్తున్న నాయకునికి దగ్గర కాగలుగుతావు, నాయకునికి దగ్గర కాగలుగుతావు. మొన్న పార్వతి గారు, నేను ఆత్మీయ తండ్రితో మాట్లాడలేకపోతున్నా, దూరం అయిపోతున్నాను ఏంటి అసలు ఏంటి దూరం అయిపోతున్నానా ఏంటి అని ఆవిడికే మనస్సాక్షి గద్దించినట్టు పనిచేయడం ప్రారంభించింది. ఏమండి, దగ్గర అవ్వడానికి ప్రయత్నించాలి. దేవునికి దగ్గరగా వచ్చాడు ఎవరు? యోహాను. అందుకే బాధ్యతలు అప్పగించాడు కదా. తల్లి బాధ్యతను యేసు ప్రభు పుట్టిన తర్వాత సొంత తమ్ముళ్ళు ఉన్నారు, సొంత తమ్ముళ్ళు వాళ్ళు ఎవరికి అప్పగించలేదు. శిలువ మరణం చేస్తున్నప్పుడు, భయంకరమైన శ్రమలో నడుస్తున్నప్పుడు, భయంకరమైన వేదనలో యేసు ప్రభు ఉన్నప్పుడు, భయంకర దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దగ్గర ఎవరున్నారని చూసుకుంటే యోహానున్నాడు, కన్న తల్లి ఉంది. కన్న తల్లి, యోహాను, కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో దగ్గరుండగా అప్పుడు ప్రభు చూసి అప్పగించాడు. యోహాను, ఇదిగో ఇది మొదలుకొని ఈమె నీ తల్లి అని. ఎప్పుడైతే నీ తల్లి అని చెప్పాడు, ఆ గడియ నుండి, ఆ క్షణం కూడా, ఆ నిమిషం కూడా కాదు, ఆ గడియ నుండి ఆమెను చేర్చుకొని ఎంత గౌరవము, ఎంత విధేయతో ప్రభు అంటే వాళ్ళకి. అంతగా ప్రభువుతో మమేకమైపోయారు. వాళ్ళ బ్రతుకుల్లో ప్రభువుతో అంతగా మమేకమైపోయారు. వాళ్ళ సర్వస్వం అంతా వారి ప్రభువే, వారికి ఇంకేది కాదు. ఆయన కొరకే బ్రతికారు, ఆయన కొరకే మాట్లాడారు, ఆయన కొరకే చనిపోయారు. వాడి జీవితాల్లో ఏది ప్రాముఖ్యం కాదు. ఆయన కొరకే చనిపోయి, ఆయన కొరకే మాట్లాడి, ఆయన కొరకే బ్రతికి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంతగా ప్రభువుకి దగ్గరయ్యాడు. ఆ యోహాను రాస్తున్నాడు, వాక్యాన్ని గూర్చి రాస్తున్నాడు. ఆ ప్రత్యక్షత యోహానికి ఇచ్చాడు. ఆ వాక్య ప్రత్యక్షత యోహానికి ఇచ్చాడు. ప్రకటన గ్రంథ ప్రత్యక్షత యోహానికి ఇచ్చాడు. ఆ యోహాను రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండేనో
అదిగో ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటిమో కన్నులారా, మా కన్నులారా ఏది చూచితిమో, అదిగో ఏది నిదానించి కనుగొంటిమో, అదిగో మా చేతులు దేనిని తాకి చూచిన. చూడండి, మా చేతులు దేనిని, ఎవరిని తాకి చూసినాయి? ఆ చేతులు యేసు ప్రభువుని. అలా రొమ్ము మీద ఆనుకోవడం, ఆయన పక్కనే కూర్చోవడం, ఆయన తాకటం. సరే, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేస్తున్నాం. అది మీకు తెలియచేస్తున్నాం. మా చేతులు దేన్ని తాకి చూచెనో, మేము ఏది నిదానించి కనుగొంటేమో. నిదానించి కనుగొన్నారట. ఏదో కంగారుగా ఒడిదుడుగ్గా కాదు, నిదానించి. ఏది నిదానించి మేము కనుగొంటేమో, కన్నులారా మేము ఏది చూచితిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాం, దాన్నే మీకు తెలియచేస్తున్నాం అని చెబుతూ, అదిగో ఆ జీవము ప్రత్యక్షమాయెను. అది మళ్ళీ ఎలా ఎక్కడి నుంచి ప్రత్యక్షమైందంటే చదవండి. అదిగో తండ్రి యొద్ద ఉండి. ఈ జీవం ఎక్కడుంది ఇంతకుముందు? అదిగో తండ్రి యొద్ద ఉండి. ప్రభు ఎక్కడున్నారు? ఇంతకుముందు ఎక్కడున్నారు? యేసమ్మా ఎక్కడున్నారు ఇంతకుముందు? ఎక్కడున్నారు ఇంతకుముందు? ప్రభు ఎక్కడున్నారు చెప్పాలి. తండ్రి యొద్ద ఉన్నారు ఆయన. యోహాను ఏం చెప్తున్నాడు? తండ్రి యొద్ద ఉండి, అదిగో మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును, అదిగో మేము చూచి, సరే ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చు దానిని మీకు తెలియచేస్తున్నాము. తండ్రి యొద్ద ఉందా జీవం, అది ప్రత్యక్షమైంది. ఆయనతో మేము తిరిగాం, ఆయనతో కలిసి తిన్నాం, మేము మా చేతులు ఆయన తాకినవి. ఆ జీవాన్ని గూర్చి మేము మీకేమిస్తున్నాం? సాక్ష్యం ఇచ్చుచున్నాము. అది ప్రభుతో కలిసి తిరిగింది ఎవరు? ఆయన తాకింది ఎవరు? ఆయన బ్రతికుండగా ఆయనతో కలిసి ఉన్నది ఎవరు? ఆ 12 మంది. ఆ 12 మంది ప్రభుతో కలిసి జీవించారు, ప్రభుతో కలిసి తిన్నారు, ప్రభుతో కలిసి జీవించారు, ప్రభును గూర్చి సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు. అందుకని వాక్యం చెబుతుంది అపోస్తుల కార్యములు. బైబిల్ వారందరూ చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 21వ వచనం కాడి నుంచి. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని, చూడండి, యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకము. చూడండి, అంటే ప్రభు ఎవరిని సాక్షులుగా పెట్టుకున్నాడంటే, వినండి, ఆయనతో కలిసి తిరగాలి, ఆయనతో కలిసి ఆయన తాకాలి, ఆయన ముట్టాలి. ఆయన ఉన్నప్పుడు వాళ్ళు ఉండాలి, ఆయన ఉన్నప్పుడు వాళ్ళు ఉండాలి. ప్రభుతో కలిసి తిరిగారు వాళ్ళు, ప్రభుతో కలిసి జీవించారు వాళ్ళు. ఆ 12 మంది, ఆ 12 మందే ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ఆయన మరణించి తిరిగి లేచాడు, వాళ్ళకి కనిపించాడు, వాళ్ళకి సాక్ష్యం కనిపించాడు. ఆ 12 మంది బలంగా ఆయన గురించి ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి.
తర్వాత ఆయన చనిపోయిన తర్వాత పౌలు చూశాడు ఆయన్ని. కానీ అది కాదు, ఆయన ఉండగా ఆయనతో కలిసి తిరగాలి. అది ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆ 12 మందిని ఏర్పరచుకున్నాడు. ప్రభు ఉన్నప్పుడు కలిసి తిరిగారు వాళ్ళు ప్రభువుతో. మన మధ్య సంచరించిన కాలమంతయు ఆయనతో కలిసి తిరిగారు వాళ్ళు. కలిసి తిరిగి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు యోహాను అంటాడు, యోహాను ఏమంటున్నాడంటే, మాతో కూడా రండి, ఆ పత్రికలకు రండి, యోహాను రాసిన మొదటి పత్రికలకు రండి, 3వ వచనము. ముందేమన్నాడు? ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాను అలా ఏకవచనం ఉపయోగించలా. ఆ జీవమును గురించి మేము మీకు తెలియపరుచుచున్నాము అంటే ఆ సాక్ష్యం ఇస్తున్న వాళ్ళందరూ కలిసి సాక్ష్యం ఇస్తున్నారు, తెలియపరుచుచున్నాము. అదిగో ఇప్పుడు నాతో అనలేదు, మాతో కూడా మీకును. అదిగో మాతో మీకేం కలగాలి? అది ఎవరితో సహవాసం కలగాలి? మనకు మొట్టమొదట అపోస్తులతో సహవాసము. ఇప్పుడు ఉన్నారా మరి వాళ్ళు? చూడండి ఆ మాట ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును చేయుచున్నా. ఇప్పుడు అంటాడు మన సహవాసం అంటే మాతో కలిసి ఉన్నారు కదా ఇప్పుడు మీరు. ఇప్పుడు మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. అందరూ ఇప్పుడు ఆయనకి చూడాలి, శ్రద్ధగా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ఏం ప్రశ్న వేసి ఇక్కడికి వచ్చాను? ఒక ప్రశ్న వేసి ఈ పాయింట్ కాడికి వచ్చాను. నన్ను బాబాయ్ యేసుక్రీస్తునందు ఉండడం అంటే ఏమిటి అది ప్రశ్న వేసాను. నా మెసేజ్ జాగ్రత్తగా పట్టుకోవాలి, మోకుమ్మడిగా పట్టుకుంటే కాదు. మెసేజ్కి 3 అంశాలు ఉంటాయి. నెంబర్ 1 మొదటిది ఇంట్రడక్షన్ ఉంటుంది, 2 బాడీ ఉంటుంది, మెయిన్ మెసేజ్ ఉంటుంది, తర్వాత క్లోజింగ్ ఉంటుంది. ఈ 3 విషయాల మీద మెసేజ్ నడుస్తుంది ఎప్పుడు కూడా. ఏదో మీరు మామూలుగా ఏంటది అర్థమయ్యే విషయాలు కాదు. నేను ఒక ప్రశ్న వేసి నేను ఇలా వచ్చాను. ఏంటంటే ఆ ప్రశ్న, యేసుక్రీస్తునందు ఉండడం అంటే ఏమిటి? అసలు యేసుక్రీస్తునందు ఉన్నవాడే తండ్రి యందు ఉన్నట్లు లెక్క. కనుక ముందు యేసుక్రీస్తునందు ఉండడం అంటే ఏంటో నేర్చుకోవాలని చెప్పాను. అది యేసుక్రీస్తునందు ఉండడం అంటే అర్థం ఏమిటంటే, మొట్టమొదట దేవునితో ఉన్నవారెవరు? అపోస్తలులు. దేవుడు వారికి వాక్యాన్ని ఇచ్చాడు. అందుకే ఇందాక పాస్టర్ గారు చెప్పారు అపోస్తల బోధయం అన్నాడు కదా, వాళ్ళకి వాక్యం ఇచ్చాడు. దేవునితో ఉండడం అనగా వాళ్ళతో ఉన్న వాళ్ళకి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. అంటే ఇప్పుడు మనకి ఎవరితో సహవాసం కలగాలి? అపోస్తులతో. మరి అపోస్తులు ఇప్పుడు ఉన్నారా? లేరు. అంటే వాళ్ళ బోధలతో మనకి సహవాసము కలగాలి. చెప్పండి, దేంతో? అవును, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. ఆ బోధలతో ముందు నీకు సహవాసం కలగాలి. ఆ బోధతో మనకి సహవాసం కలగాలి. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు. చదవండి. మేము చూచిన దానిని, ఒకరే చదవండి, వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. అదిగో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. అది మన సంతోషము పరిపూర్ణమగుటకై ఈ సంగతులను వ్రాయుచున్నాము. మన సంతోషం ఏం కావాలి? పరిపూర్ణము కావాలి.
నీకు సంతోషాన్ని ఇచ్చేది ఏది? దేవుని వాక్యం ఒకటే, ఇంకేది ఇవ్వలేదు. అది నీకు అర్థం కావాలి. అది గమ్మున అర్థం అవుద్దా? అర్థం కాదు. నేను ఒక విషయం చెప్తాను మీకు, బాగా గమనించండి. బంగారం ఎక్కడ దొరుకుద్ది మీకు? బంగారు కొట్టులోనా? ఎక్కడ దొరుకుద్ది బంగారం మీకు? గనుల్లో ఉంటుంది. గనులు అన్ని చోట ఉంటాయా? ఉండవు. గనులుండే స్థలాలు వేరు, తక్కువ. ఎక్కడో ఉంటుంది. పైగా బంగారం ఎక్కడ ఉంటుందంటే చాలా లోతులో కింద ఉంటుంది. దూరంలో ఉంటుంది, లోతులో ఉంటుంది. దాన్ని తవ్వి బయటికి తెచ్చుకోవాలి. మట్టి ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. బంగారం చాలా లోతుల్లో ఉంటుంది, చాలా దూరంలో ఉంటుంది. అలా నీకు వాక్యం కూడా అంతే. అంత గమ్ము నీకు దొరికేది, అంత గమ్ము నీకు దొరికేది. అది వాక్యం ఎవరికి దొరుకుతుందంటే నువ్వు పూర్తిగా ఆయనకు సరెండర్ అవ్వాలి. ఈ లోకసం చదువులతో సంబంధము లేదు, ఈ లోకసం డిగ్రీలతో సంబంధము లేదు. నువ్వు పూర్తిగా ఆయనకు దీనుడివి కావాలి, నువ్వు పూర్తిగా ఆయనకి దాసుడివి కావాలి. అప్పుడు నీకు బయలుపరుచుకుంటాడు. దాసుడివి కావాలి. అప్పుడు తన సత్యాన్ని నీకు దేవుడు బయలుపరుచుకుంటాడు. కనుక ఇప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని చూసారా, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేమేం చేసామంటే, మేము చూచిన దానిని వినిన దానిని అది మీకు తెలియజేస్తున్నాం. కనుక మీకు ఏదైతే తెలియజేశామో ఆ బోధలతో పరిచయాలు మీకుంటే, ఓ సార్వత్రిక సంఘమా, అన్ని తరాలు సంఘ ప్రజలారా, ఆ బోధ మీకు సహవాసం ఉంటే, మీరు మాతో సహవాసం కలిగి ఉంటే యేసు ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నట్లు, యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉంటే తండ్రితో సహవాసము కలిగి ఉన్నట్లు. ఆ బోధలతో మనకు పరిచయం ఉండాలి. ఆ బోధతో పరిచయం ఉన్నవాడే యేసు ప్రభు నందున్నవాడు. అలా యేసు ప్రభు నందున్నవాడే తండ్రి యందున్నవాడు. నోటితో పలికితే సరిపోదు, అర్థమవుతుందా? నోటితో పలికితే సరిపోదు. యేసయ్యా యేసయ్యా నువ్వు పలికితే సరిపోదు. ఆ బోధ యందు నీవు రావాలి. అందుకే ఇంకొక మాట చెప్పి నేను ఈ ఉదయకాలపు కూడికను నేను ముగిస్తాను. దయవుంచి ఇంకొక మాట చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. బైబిల్ అందరు జాగ్రత్తగా గమనించాలి. బయట కూర్చున్న వారు లోపల వివేకంతో వాక్యాన్ని వినాలి, మెళకువ కలిగి వివేకంతో వాక్యాన్ని వినాలి. జాగ్రత్తగా గమనించండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఈ మాట చదువుతారు ఒకసారి. యేసుక్రీస్తు అన్న కానీ చదవండి. యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసి చూడండి. నా ఇంక చూడండి, అందరూ నా ఇంక చూడండి. నా ఇంక చూస్తున్నారు అందరూ? బోర్ కొట్టిస్తున్నానా? బోర్ కొడుతుందా? పర్వాలేదా? ఓకే, ఏం బోర్ లేదు కదా? ఏమా బోర్ ఉందా? నాతో కలిసి ఓ శరణం పాడుకో, రిలాక్స్ అవుతుంది కానీ నాతో కలిసి. నానా సరే పైకి ఎక్కుతారా? దయవుంచి. ఆ వాక్యమేది ఆనాదియందు ఆవిర్భవించినదే, ఆ వాక్యమేది ఆనాదియందు ఆవిర్భవించినదే, స్థిరమగుని మహిస్థలిలో ఏ సంచు వెలసే కదా, స్థిరమగుని మహిస్థలిలో ఏ సంచు వెలసే కదా, ఆ వాక్యమునే
మహిమాన్వితుడౌ ప్రభుని బహు శ్రేష్టము వాక్యమును పరిపూర్ణ హృదయములతో ధరయంతయు వినవలెను. ఆకాశమందు లోకాడి స్తోత్ర గీతాలు పాడినది. ఆకాశమందు లోకాడి స్తోత్ర గీతాలు పాడినది. పరరూపము ధరించినది శ్రీ యేసు క్రీస్తుడుగా. రూపము ధరించినది శ్రీ యేసు క్రీస్తుడుగా. ఆ యేసుని నమ్ముటయే నీ రక్షణ స్థిరమగుట. ఆ యేసుని నమ్ముటయే నీ రక్షణ స్థిరమగుట. మహిమాన్వితుడౌ ప్రభుని బహు శ్రేష్టమ వాక్యమును పరిపూర్ణ హృదయములతో ధరయంతయు వినవలెను. పరిపూర్ణ హృదయములతో ధరయంతయు వినవలెను. ధరయంతయు వినవలెను. ధరయంతయు వినవలెను. యేసు ప్రభువారు పరమాత్ముడు నరవతారమెత్తి ఆయన పరలోకంలో ఉన్నప్పుడు భూమి మీదకి ఆయన నరావతారమెత్తి లోకానికి వస్తాడని ఆయన పుట్టక ముందే ఇశ్రాయేలు 12 గోత్రాల్లోంచి ప్రవక్తలను ఎన్నుకొని దేవుడు ముందుగా వ్రాయించాడు. నా మాట అర్థమైందా? ఏమర్థమైంది? ఇశ్రాయేలు 12 గోత్రాలలో నుంచి ప్రవక్తలను ఎన్నుకుని లోకరక్షకుడిగా పరమాత్ముడు అవతారమెత్తి యేసుక్రీస్తు నామాన్ని ధరించుకుని ఈ లోకానికి వస్తాడు అని ముందుగా ప్రవక్తల ద్వారా దేవుడు వ్రాయించాడు. వ్రాయించిన ప్రకారము ఆ కింద మాట చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. ఆగండి, యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? దేన్ని బట్టి? అది శరీరమును బట్టి దావీదు సంతానముగా లోకానికి వచ్చాడు ఆయన. అలా వస్తాడని ముందే ప్రవక్తలు రాశారు. రాసినట్లుగానే నెరవేరింది. నెరవేరిందా లేదా? చెప్పండి, నెరవేరిందా లేదా? అది అందుకే దేవుని వాక్యాన్ని అందరూ నమ్మాలి. ప్రవక్తలు రాసినట్లుగానే శరీరమును బట్టి దావీదు సంతానముగా ఈ లోకానికి వచ్చాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు తర్వాత చదవండి అమ్మా. మృతులలోంచి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడేను. ఇప్పుడు ఆయన చూడండి, ఏమి నిరూపించబడ్డాడు ఆయన? నెంబర్ 1, మొట్టమొదటి విషయం, మానవుడయ్యాడు కానీ మానవుడు కాదు ఆయన, దేవుని కుమారుడు. 2, మానవుడయ్యాడు, మన అందరం పాపులమి, ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు అని ఎలా నిరూపించబడ్డాడు? మృతులలోంచి పునరుద్ధానుడైనందున ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఏమని నిరూపించబడ్డాడు? నెంబర్ 1, దేవుడు అని, దేవుని కుమారుడని. 2, పరిశుద్ధుడని నిరూపించబడ్డాడు. ఎలా నిరూపించబడ్డాడు? ప్రభావముతో నిరూపించబడ్డాడు.
అందుకే ఎవడు మరణాన్ని జయించలేదు. అందులో ఏముంది? పాపం. ప్రభు పరిశుద్ధుడు, ప్రభావంతో నిరూపించబడ్డాడు. అప్పుడు ప్రభావంతో నిరూపించబడ్డాడు కనుక ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు అదిగో విశ్వాసమునకు విధేయులగునట్లు. సమస్త జనులు, అటు ఇశ్రాయేలు కానివ్వండి, ఇటు అన్య జనాంగములు కానివ్వండి, సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. దేనికి విధేయులు అవ్వాలి? అవును, సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. అది అమ్మా, అదిగో ఈయన ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఈయన ద్వారా మేము కృపను పొందితిమి. కృపను పొందితిమి. ఏం పొందుకున్నారు వాళ్ళు? కృపను పొందితిమి. సమస్త జనులు ఆ వాక్యానికి విధేయులగునట్లుగా, లేక విశ్వాసానికి విధేయులగునట్లుగా అపోస్తులముగా మేము ఈయన ద్వారా ఏం పొందుకున్నామంటే కృపను పొందితిమి. ఆ కృపే పునాది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని అన్నాడు పౌలు. నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటే కృపనగా పునాది. అంటే సర్వజనులు విశ్వాసానికి విధేయులు కావడానికి ఏ వాక్యం కావాలి? పునాది వాక్యము. అంటే సర్వజనులకి కావాల్సిన వాక్యం ఏది? పునాది వాక్యము. ఈయన ద్వారా మేము కృపను పొందితిమన్నాడు. కృప ఒకటే కాదు, కృపిచ్చి వాళ్ళని ఏం చేశాడంటే అపోస్తులత్వం ఇచ్చి, అపోస్తులుడు అంటే పంపబడినవాడు, అంటే తన వాక్యాన్ని ఇచ్చి లోకములోకి పంపించాడు. కృపను అపోస్తులత్వమును పొందితిమి. అపోస్తులుడు అనగా పంపబడినవాడు అని అర్థము. ఏం చేయబడినవాడు? పంపబడినవాడు. కృపను అందుకున్నారు, అందుకున్న తర్వాత లోకములోకి పంపించాడు వాళ్ళని. మీరు వెళ్ళండి, ఇప్పుడు వాక్యాన్ని ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కృపనిచ్చి పంపించాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి, సర్వజనులు కూడా విశ్వాసమునికి విధేయులగునట్లుగా సర్వలోకానికి వెళ్ళి ఈ కృపను ప్రకటించండి, ఈ సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళండి, ఈ వాక్కును ప్రకటించండి అని దేవుడు పంపించాడు. ఏ వాక్కు అది? ఏ వాక్కు? ఈయన ద్వారా మేమేం పొందితిమన్నాడు? కృపను పొందితిమి. ఏంటా కృప? అది కృపను పొందితిమి. కృపనిచ్చి లోకంలోకి పంపించాడు కనుక ఈయన ద్వారా మేము అపోస్తలత్వమును పొందితిమి. ఎందుకు? సర్వజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. అది అటు యూదులకు కానివ్వండి, అన్య జనాంగములకు కానివ్వండి, ప్రపంచ మానవ అన్ని తరాలు ప్రజలు ఈ వాక్యానికి విధేయులు కావాలి. విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి అని చెబుతూ, అది మీరును, అదిగో ఇప్పుడు మీరును వారిలో ఉన్నవారు ఎవరిలో ఉండాలి? ఆ అపోస్తల యొక్క వాక్యములో ఉండాలి. మీరును వారిలో ఉన్నవారై అదిగో యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడితిరి. మీరు వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడితిరి. ఇప్పుడు నా వాక్యం పూర్తయింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నువ్వు రాజువా అని అడిగాడు. ఎస్, నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టిదని అన్నాడు. అదే సాక్ష్యం గురించి, సత్యం గురించి ఆయన ఏం ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. లోకం ఎక్కడుందని చెప్పుకున్నాం? దుష్టుని యందు. అప్పుడు దుష్టుని యందు లోకం ఉంది కనుక ఈ లోకానికి ఏది అవసరం? సత్యం అవసరం. అప్పుడు సత్యము కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి. ప్రభు నందు ఉన్నవాడే సత్యవంతుని యందు ఉన్నట్లు. అయితే ప్రభు నందు ఉండటం మనకు అర్థం ఏమిటి? ఇప్పుడు అపోస్తుల బోధ యందు ఉండటం. అది అంటే అపోస్తుల బోధ యందున్నవాడు ప్రభు నందున్నవాడు, ప్రభు నందున్నవాడు దేవుని యందున్నవాడు.
అది ఈ సత్యాన్ని నేర్చుకోవాలి. దీన్ని వివరించడానికి ఇంత టైం పట్టింది, గంటన్నర పట్టింది ఆ ఒక్క పాయింట్ వివరించడానికి. గంటన్నర. ఆ సంఘము సత్యమునకు ఆధారమునయుంది. అంటే జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో. ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించాలి? సత్యమును అనుసరించి ప్రవర్తించాలి. దేన్ని అనుసరించి? అవును. అందుకని లోకంలో దీన్ని భయంకరంగా మరుగు చేశాడు దుష్టుడు. కానీ ఎలా ప్రవర్తించాలో పౌలు నేర్పిస్తున్నాడు. అది సత్యమును అనుసరించి ప్రవర్తించాలి. అది కనుక అలా సత్యాన్ని అనుసరించి ప్రవర్తించి అసలు ఎవరికి కూడా ఈ విధంగా లోతుగా రావాలి, దేవుని తెలుసు, ఈ తలంపులేమీ ఎవరికి లేవు. ఈ ఆసక్తి కానీ ఈ కాంక్ష కానీ కోరికలు కానీ లేవు. ఏదో ప్రభువులో నడుస్తున్నాం, అదే ఆలోచన. నేటి సార్వత్రిక సంఘానికి ఆలోచనలు ఏంటంటే ఏదో వెళ్తున్నాం. ఆ తీవ్రమైన కాంక్ష కోరిక అనేది లేదు. ఆ తీవ్రమైన కాంక్ష ఉండాలి, కోరిక ఉండాలి. నువ్వు అపోస్తుల బోధ యందు ఉన్ననాడు క్రీస్తునందున్నవాడు అవుతావు. ఎందుకంటే క్రీస్తును గుర్చిన మర్మం వాళ్ళ ద్వారానే వచ్చింది కనుక ఆ బోధ యందు ఉన్నవాడు క్రీస్తునందున్నవాడు అవుతాడు. క్రీస్తునందున్నవాడు దేవుని యందు ఉన్నవాడు అవుతాడు. కనుక ఇప్పుడు ఎక్కడో సమీపించరాని తేజస్సు ఆ దేవుని యందు ఉన్నవారం కాగలుగుతాం. అది అంత సంబంధం ఏర్పడుతుంది. దీన్ని ఏమంటే చెప్పనా? అన్యోన్య సహవాసము. ఏ సహవాసం? అవును, దీన్ని అన్యోన్య సహవాసం అని చెబుతాం. భార్యాభర్తలు చూడండి, బాగా ప్రేమగా ఉంటే ఏమంటారు వాళ్ళని? అన్యోన్య దంపతులు అంటారు. అది అప్పుడు కొట్టుకుని తిట్టుకుని మాటలు అనుకుంటే ఏమంటారు వాళ్ళని? ఏముందలేరా బాబు, పొద్దున్న తిట్టుకుంటారు, సాయంగా కలిసిపోతారు, వీళ్ళు ఎలా ఉంటారు అని చెప్పుకుంటారు. వాళ్ళ అన్యోన్య దాంపత్యం కాదు. అంటే ఇద్దరు మనస్సు ఒకటే. అన్యోన్య దంపతుల మనస్సు ఎలా ఉంటుంది? ఇద్దరు మనస్సు ఒకటే. అన్నిట్లో ఏక మనస్సు, అన్నిట్లో ఏకభావము, ఏక మనస్సు. అలాగున దేవునికి మనకి ఏక భావన, ఏక మనస్సు రావాలి. ఆయనతో కలిసి మమేకమైపోవాలి. దాన్ని ఏమంటారంటే అన్యోన్య సహవాసం. అలాగ అన్యోన్య సహవాసము కలిగి ఉంటేనే నీకప్పుడు ఆయన తన రక్తాన్ని ఇస్తాడు. ఊరికనే ఇవ్వడు. నీకు తన రక్తాన్ని ఇవ్వాలంటే ఊరికనే ఇచ్చాడు. నీలో అవిధేయతుంటే రక్తాన్ని ఎందుకు ఇచ్చేస్తాడు ఆయన? అందుకే బైబిల్ చెప్పింది. బైబిల్ ఏముందంటే యోహాను రాసిన మొదటి పత్రిక, ఈ ఒక్క మాట చదువుకుని నేను ముగిస్తున్నాను. దయవుంచి చూడండి, మొదటి అధ్యాయము 6వ వచనము. మొదటి అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, అదిగో మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఏం జరిగింపకుందుము? సత్యమును జరిగింపకుందుము. తర్వాత మాట, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం ఉండి మనం పవిత్రులుగా. ఎప్పుడు ఆయన రక్తం ఎప్పుడు ఇస్తాడు మనకి? చెప్పాలి. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఆయన రక్తం ఎప్పుడు ఇస్తాడు మనకి? ఆయన విలువైన రక్తము, వెలకట్టలేని రక్తం ఎప్పుడు ఇస్తాడు నీకు ఆయన? చెప్పాలి. ఎప్పుడు ఇస్తాడు? ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వాడవైతే అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయును. అంత విలువైన రక్తము నీలో అవిధేయత ఉంటే ఎందుకు ఇచ్చేస్తాడు ఆయన? ఇవ్వడు. విలువైన రక్తం నీకు ఎందుకు ఇచ్చేస్తాడు ఆయన?
ఎలా పడితే అలా జీవించేస్తాడు? రక్తాన్ని ఇచ్చేస్తాడా? తన ప్రాణాన్ని ఇచ్చేస్తాడా? ఇచ్చేస్తాడా? ఎప్పుడు ఇస్తాడంటే తన రక్తము అన్యోన్య సహవాసము కలిగిన వాడవైతే అప్పుడు తన రక్తాన్ని ఎక్కిస్తాడు. అంతవరకు తన రక్తాన్ని నీకు ఇవ్వడు. మొదటి స్టెప్పులో యేసుప్రభు ఎవరో నీకు తెలియనప్పుడు, తెలియదు కనుక నిన్ను క్షమించేస్తాడు తన రక్తాన్ని ఇచ్చి. ఇక రక్షణ పొందిన తర్వాత నీకు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడు. ఆయన దేవుడు నీకు అర్థమైన తర్వాత నువ్వు సత్యములోకి రావాలి. అప్పుడు మాత్రమే ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వాడైతే మాత్రమే నీకు రక్తాన్ని ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఈ సత్యాన్ని గుర్తించాలి, అందరూ తేటగా గుర్తించాలి. అందుకని ప్రభుతో ఏం కలిగి ఉండాలి? మనం చెప్పాలి. ఏ సహవాసం? అన్య సహవాసం నీకు ఎలా కలుగుద్ది? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అక్కడికి చెప్పేసేయండి. మొదటి మాట, సత్యవంతుని యందు ఉండాలంటే నువ్వు ముందు ఎవరి యందు ఉండాలి? చెప్పండి. యేసుక్రీస్తునందు ఉండాలి. యేసుక్రీస్తునందు ఉండాలంటే అది క్రమం. అపోస్తలులకు బాధ ఎందున్నవాడు యేసు ప్రభునందు ఉన్నవాడు, యేసు ప్రభునందు ఉన్నవాడు సత్యవంతుని యందు ఉన్నవాడు. అప్పుడు సత్యమును గూర్చి నీవు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. అందుకే నేను పుట్టి తిని లోకములో దేనివ్వడానికి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టి తిని, అందుకే ఈ లోకానికి వచ్చి తిని. అలా నీ జీవితంలో సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. అలాంటి లోతైన గ్రహింపు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మంచిది. చిన్న మాట ప్రార్థన చేసుకుని తర్వాత కార్యక్రమాలకు వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసుకునండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకుని, ప్రభువా, సత్యవంతుని ఉండడం అంటే ఏమిటో విస్తరించి మాట్లాడేవు తండ్రి. మాతో మాట్లాడుతూ వచ్చావు కనుక ఇదిగో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాకు నీ వివేకం ఇచ్చి, నీ యందు ఎలా ఉండాలో ఇంకా లోతుగా నాకు నేర్పించి, గ్రహింపించి నన్ను నడిపించమని దేవుణ్ణి అడుగుదాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొనండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. బయట కూర్చున్న వారిలో దేవుని దాసులు మల్లికార్జునరావు గారు ఉంటే ఒకసారి లోపలికి రండి. దేవుని దాసులు మల్లికార్జునరావు గారు ఉంటే లోపలికి వచ్చి చిన్న మాట ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీ దాసునిలో పెట్టుకుని మా ఆత్మ మేలు కోరి అనేకమైనటువంటి సంగతులు మీరు మాకు తెలియజేస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు. సత్యదేవుని యందు ఉండటం అంటే మేము ప్రభువునందు ఉండాలని, యేసు ప్రభునందు ఉండాలని, యేసు ప్రభునందు ఉండటం అంటే అపోస్తులు ప్రవక్తల ద్వారా వచ్చినటువంటి ఆ వాక్యమును మేము కలిగి ఉండాలని నాయన, ఆ పునాది మీద మేము కట్టబడాలని, అప్పుడే మేము సత్యవంతులను ఉన్నన వారం అవుతామని మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు ఉన్న వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి నాయన. మీ వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకోవడానికి, మీకు మాదిరిగా, మీకు సాటి అయిన సహాయముగా మా బ్రతుకులు సరిచేసుకుని, మీరు అక్కడ పర్యంతము నాయన మా తండ్రి మా బ్రతుకులు నాయన సరిచేసుకుని మీరు అక్కడికి సిద్ధపరచుకోవడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇటువంటి నాయన జీవవాక్యాన్ని మాకు అనుగ్రహించి మా ఆత్మలను నాయన మా తండ్రి, నాయన మా తండ్రి, ఈ రీతిగా మమ్మల్ని టెంపరింపచేసి మమ్మల్ని నడిపిస్తూ, నీ యొక్క జీవ మార్గంలో నడిపిస్తూ నాయన, ఈ సత్యములో మమ్మల్ని ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న నీ ప్రేమ, నీ కృప, నీ కనికరాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపజేసి నీ యొక్క పోలికలోకి మేము రావడానికి, నీ యుగయుగాలు నైనా సదాకాలం మీతో ఉండే భాగ్యము మాకు అనుగ్రహించమని కోరుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభు ఉన్నత నామములో పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.